బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజు రతన్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజు రతన్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. రాజు రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఆఫీసర్. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజు రతన్ కన్నుమూసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, ప్రస్తుతం పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో మాత్రం విషాదం నెలకొంది. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి రాజు రతన్ ఈ రోజు మంగళవారం పూట ఉదయం మాత్రం ఛాతీ నొప్పితో మాత్రం ఇబ్బంది పడుతుండే కుటుంబ సభ్యులు మాత్రం ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. కానీ దారిలోనే తను తుది శ్వాస విడిచారని కూడా వైద్యులు నిర్ధారించి ఆ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. అయితే రాజు రతన్ సీనియర్ ఐపీఎస్ అధికారి గతంలో కూడా ఇలా మన కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. హౌసింగ్ సొసైటీ ఎండీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో డీజీగా పనిచేస్తున్నారు. అయితే మన రాజీవ్ రతన్ గారు కూడా అందరితో యాక్టివ్ గా ఉంటారు. ప్రతి పోలీస్ అధికారితో జోగియల్ గా స్టాండర్డ్ గా ఉంటారని కూడా మంచి పేరున్న సీనియర్ ఐపీఎస్ అధికారి. కానీ పండుగ పూట ఇలా జరగడం ఎందుకంటే పోలీస్ శాఖలను కొంత మన అసంతృప్తిగా చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద పెద్ద ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు సంతాపం తెలుపుతున్నారు. రాజీవ్ రతన్ కి ఈ 1991 బ్యాచ్ లో మాత్రం సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా పనిచేస్తూ ఈ రోజు ఉదయం మాత్రం కన్ను మూసారని కూడా చెప్పుకోవచ్చు. కిరణ్, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.